నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి సూర్య సంక్రమణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్తే నమస్తే గురుగారు. అమ్మ. గురుగారు, సంక్రాంతి పండుగ రోజు మనకి సూర్య సంక్రమణం జరుగుతుంది. అది అందరికీ తెలుసు. అయితే ఈసారి సూర్య సంక్రమణం ఎన్ని గంటలకి లైక్ మనకి టైం అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఎలా మారబోతుంది? మార్పు ఏ రాశి నుంచి ఏ రాశి వైపు జరుగుతుందంటారు అసలు? తప్పకుండా. ప్రతి నెల కూడా నెలకోసారి మనకి ఈ సూర్య సంక్రమణం అనేది జరుగుతూ అవును. ఉంటుంది. మనం అందుకే 12 రకాల సంక్రాంతులుగా లేదా 12 సంక్రమణాలుగా హ్మ్. మేషరాశిలో ఉంటే మేష సంక్రమణం అని అలా ఉంటాయి. అయితే జనాలందరికీ కూడా తెలిసిన సంక్రాంతులు అయితే కనుక ఇవే మకర సంక్రాంతి అవును. అనేది. ఎందుకంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించినట్టయితే దాన్ని మకర సంక్రాంతి అన్నాం. అది ఉత్తరాయణం. మళ్ళీ కర్కాటకంలోది కూడా కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే కర్కాటకంలో సూర్యుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఓకే. సో అందుకని ఆ దక్షిణాయనం ఉత్తరాయణం అనేది ఎప్పుడు ప్రారంభమయ్యాలో తెలియాలి హ్మ్. కాబట్టి ఈ హ్మ్. 2 సంక్రాంతులు కొద్దిగా ఎక్కువగానే తెలుస్తాయి జనాలకి. ఓకే. కానీ ప్రతి నెల కూడా ఈ సంక్రాంతి అనేది ఉంటుంది. హ్మ్. ఇంచుమించుగా ప్రతి నెల 14, 15, 16కి ఇంచుమించు దగ్గరలో అటు ఇటుగా ఒక రోజు అటు ఇటుగా. హ్మ్. ఇవి ప్రతి నెల కూడా ఉంటాయి సూర్యుడి యొక్క సంచారం. కానీ అలాగే ఈ సూర్యుడు 12 మందికి అంటే 12 సంక్రాంతులు అని చెప్పుకున్నాం కదా! అవును. అందుకని ఈ 12 సంక్రాంతుల్లో వచ్చే సూర్యుడికి కూడా 12 నామాలు ఉన్నాయి. హుహుహు. ఏంటో మరి అవి అంటే నామాలు? ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి హ్మ్. ఒక్కొక్క సంక్రాంతిలో వచ్చినప్పుడు ఒక్కొక్క పేరుతో ఆయన్ని స్తుతించడం అనేది కొలవటం అనేది ఉంటుంది. ఇప్పుడు మకర సంక్రాంతి ఈ పుష్యమాసంలో ఉండేదాన్ని ఆయన భగుడు అంటారు. ఓకే. హ్మ్. సో అందుకని ఈ భగుడు అనేవాడు చాలా ఎక్కువ పవర్ఫుల్ ఈ సూర్యులన్నిటిలోకి. హ్మ్. అంటే మనం ద్వాదశ సూర్యులను అందరూ ఒకే రూపం. కానీ ఇక్కడ ఈయన్ని శక్తివంతమైన సూర్యుడిగా ఆరాధించడం అనేది ఉంటుంది. అందుకని హ్మ్. మకర సంక్రాంతిని అంత విశిష్టంగా చేసుకోవటం అనేది కూడా వస్తుంది. హ్మ్. సో ఈ భగుడు అనే ఈ సూర్యుడిని పూజించడం వల్ల ఏంటంటే మనకి జ్ఞానం వస్తుందిట, హుహు. ఔశ్వర్యం వస్తుందిట, హ్మ్. తర్వాత ఆరోగ్యం వస్తుందిట, తర్వాత వచ్చేప్పటికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయిట. హుహుహు. అందుకని ఇలా అన్ని రకాలైన విక్రమాలని మనకి ప్రసాదించేవాడు ఆయన ఈ భగుడు. అలాగే ఈ యొక్క సూర్యుడిని ఆరాధించే విక్రమాదిత్యుడు అనే ఒక మహారాజు మంచిని పొందాడని చెప్పి ఆయన అవును. ప్రతిష్ఠించిన లింగం కాశీలో ఉందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో ఆ రకంగా ఈయన్ని భగుడుగా కీర్తించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం అనేది ఉంది. సో ఇది ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా మిథున రాశికి ఇప్పుడు అష్టమంలో ఉంటుంది ఇది హుహుహు. సూర్యుడి యొక్క సంచారం అనేది. కనుక వాళ్ళకి ఆకస్మిక అనారోగ్యాలు, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో చిరాకులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉండటం ఓకే. అనేది ఉంటుంది. కనుక మిథున రాశి వాళ్ళకి కొద్దిగా మంచిది ఉండదు తాత్కాలికంగా ఒక నెల పాటు. హ్మ్. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి కూడా అతి తొందరపాటుతో కొన్ని హ్మ్. చెడు నిర్ణయాలు తొందరపాటు పనుల తీసుకోవడం వల్ల కొంచెం చెడు జరుగుతుందంటారు. జరుగుతుంది. తర్వాత సంతానం కావాలనుకునే వాళ్ళకి ఒక్కోసారి ఆ రకమైన కోరిక తీరకపోవటం. తర్వాత ఇప్పటికే గర్భిణులుగా ఉన్నవాళ్ళు అంటే మొదటి 2, 3 నెలల్లో ఉన్నవాళ్ళు ఒక్కోసారి గర్భస్రావాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఆ! సో లేత నెలల్లో ఉన్నవాళ్ళు. సో అందుకని వాళ్ళకి కూడా కన్యా రాశి వాళ్ళకి ఆ రకంగా మంచిది కాదు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన కుంభరాశి. ఆ! కుంభరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. నాన్నగారికి ఒక్కోసారి ఇబ్బందులు, తర్వాత తండ్రి వైపు నుంచి మనకి రావాల్సిన వాటిల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కనుక ఎక్కువ శాతం అయితే గనక మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశి వాళ్ళకి కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ హ్మ్. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది కాబట్టి. మిగతా వాళ్ళు మరీ అంత ఇబ్బంది ఏం కాదు కానీ ఈ 3 రాశులకైతే గనుక కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే ఇబ్బంది ఉన్నా, ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో హ్మ్. ఇది ఈ నల్లాలు కూడా కొద్దిగా శక్తి వంచన లేకుండా పఠించడం వల్ల ఈ సూర్య సంచారం వల్ల హ్మ్. అంటే సూర్యుడి సంక్రాంతి అనేది ఓకే మనం దైనందికంగా ఒక అంటే ఏమంటాం ఒక సంప్రదాయబద్ధంగా మనం చేసుకునే పండగ. హ్మ్. కానీ జాతకం ప్రకారం చెప్పినప్పుడు సూర్యుడు గమనం మారినప్పుడల్లా కూడా కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి శుభాలు ఉంటాయి, కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి అశుభాలు ఉంటాయి. సో దాన్ని మనం జాతకం ఇది అనేది సంప్రదాయం.
పండగ చేసుకోవడం అనేది సంప్రదాయం, జాతకం అనేది గ్రహ అవును. గమనం. సో అందుకని ఇక్కడ ఈ సూర్యుడిని ఈ నెలలో మనం ఏ రకంగా పూజించాలి అనేది మెయిన్. ఏవైతే ఇప్పుడొచ్చే ఈ పుష్యమాసంలో నుంచి మాఘమాసంలో సూర్యుడి యొక్క రథసప్తమి వస్తుంది. ఉమ్. సుమారుగా 6 ఈ 6 ఆదివారాలు కూడా ప్రతి ఆదివారం సాధ్యమైనంత వరకు కూడా వారు ఏదైతే చెట్టు మొక్క దగ్గర కొద్దిగా గోధుమ పిండి పంచదార కలిపి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లుతూ ఉండాలి ఈ 6 ఆదివారాలు కూడా. అలా అంటే రసత్వం దాకా ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు, 5 రావచ్చు 6 రావచ్చు యావరేజ్గా. ఈ ఆదివారాలన్ని రోజులు కూడా అలా చేయటం అనేది మంచిది. తర్వాత రెండోది ఏంటంటే ఓపిక ఉంటే కనుక ఈ మాఘమాసం అంతా కూడా సూర్యుడిని ఆరాధిస్తాం మనం. ఉమ్. సో ఈ మాఘమాసం ఇప్పుడు పుష్యమాసం ఈ ఆదివారాలన్నిటి కూడా కొద్దిగా ఓపిక ఉంటే తలస్నానం చేస్తే కనుక ఇంకా మంచిది. ఉమ్. సో అప్పుడు మంచి ఎక్కువ జరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం తేలిగ్గా చదువుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే కనుక ఓం భగాయ విష్ణవే నమః. ఓం భగాయ విష్ణవే నమః. ఇది ప్రతిరోజు పఠించడం వల్ల ఇందాక మనం ఏదైతే చెప్పామో జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, కీర్తి కావాలనుకునే వాళ్ళకి కీర్తి వస్తుంది, తర్వాత సంపద కావాలనుకునే వాళ్ళకి సంపద వస్తుంది. కనుక ఈ రకంగా కనీసంలో కనీసం 6 ఆదివారాలు అంటే రథసప్తం వరకు ఉండే ఆదివారాలు అవును. లేదా మాఘమాసంలో ఉండే అన్ని ఆదివారాలు చేయగలిగితే, ఇది చదవగలిగితే ప్రతిరోజు పెద్దగా ఎక్కువసార్లు చదవకల్లా సూర్యుడి యొక్క సంఖ్య 10 సార్లు. ఉమ్. సో 10 సార్లు చదివితే సరిపోతుంది. సో రోజు 10 సార్లు చదువుకొని వాళ్ళ యొక్క పనులకు ఉపక్రమించినట్టయితే కనుక తప్పకుండా విజయ అవకాశాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. సరే ఇంకా ఎప్పట్లాగా మన స్విచ్ వర్డ్ అనేది సూర్యుడితో ఇది అవును. మధ్య మధ్యలో కూడా మనం ఇచ్చి ఉన్నాం. ఉమ్. అది ఈ రకంగా చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నిజంగా చక్కగా వివరించారు గురుగారు. అయితే రాశుల్లో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా దాంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా చక్కగా వివరించారు. అయితే ఇంత చక్కటి సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు.